చెట్టు కోల్ నిత్య నీళ్లు పోసి కోల్ నిత్యమల చెట్టు కోల్ నిత్య నీళ్లు పోసి కోల్. ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ, పంచభూతాలకు అసలైన వేడుక, మానవ సంబంధాలను ఆవిష్కరించే అరుదైన సంబురం, ఆడపడుచులు కోరుకునే నిజమైన పండుగ, భిన్న సంస్కృతుల మహిళలను ఏకం చేసే బంగారు పండుగ బతుకమ్మ. నిత్యమల్లె చెట్టు కోల్ నిత్య నీళ్లు పోసి కోల్ నిత్యమల చెట్టు కోల్ నిత్య నీళ్లు పోసి కోల్. ఐక్యత, సోదరభావం, ప్రేమ కలబోసిన ఆడపడుచుల పూల జాతర బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. హైటెక్ యుగంలోనూ పల్లె తన గుబాళింపు నిలిపి ఉంచుకున్న అరుదైన పండుగ బతుకమ్మ. అందుకే బతుకమ్మ ఆడే 10 రోజులు ఆడపడుచులకు మరపురాని రోజులు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో. ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో. ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో. బతుకమ్మ ఈ పేరు వింటే తెలంగాణ ఆడపడుచులు పులకించిపోతారు. తెలంగాణ విశిష్టతను తెలిపే తీరొక్క పూల జాతర బతుకమ్మ. మట్టి మనుషుల మనసుల నిండా పూలవాసన గుబాలించే బతుకమ్మ పండుగంటే తెలంగాణ మహిళలకు ఎక్కడలేని సంబురం. కొమ్మ కొమ్మ సిగలో పూసిన పూలను కొనగోటితో తెంపుకుని ఒద్దికగా కడుపు నింపుకుని భక్తితో ఇంటికి తెచ్చుకుని అల్లుకొని పూజ చేసే ముచ్చటైన పండుగ బతుకమ్మ. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన. ఆశ్వయుజ మాసంలో పెత్రామాసగా పిలుచుకునే పితృ అమావాస్య రోజుతో మొదలయ్యే వేడుక. పాలపిట్టను చూసి పరవశించే దసరా వరకు 10 రోజుల పాటు కొనసాగుతుంది ఈ పండుగ. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో తెలంగాణ ప్రాంతంలో పనిపాటలు తీరి రైతులు తీరికగా ఉండే కాలం. తెలంగాణలో అప్పటికీ వరి నాట్లతో పాటు తొలి కలుపులు కూడా పూర్తయి తీరికగా ఉంటారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, ఈ బిందె తీసుకువెళది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. మళ్లీ నెల తరువాత పంట చేతికి వచ్చే కాలంలో రైతులు మళ్లీ బిజీ అవుతారు. ఈ పాత కొత్త సందులో దొరికే విరామంలో బతుకమ్మ పండుగ వచ్చి సేద తీరుస్తుంది. పండుగ రోజుల్లో తెలంగాణ పల్లెలన్నీ బతుకమ్మ పాటలతో ప్రతిధ్వనిస్తుంటాయి. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ, ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ. చూడచ్చయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ, చూడచ్చయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ. శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సారే గద్దె సందమామ. శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సారె గద్దె సందమామ. ఎలాంటి అరమరికలు మొహమాటాలు లేకుండా ఆడపడుచులంతా కలిసి తమను తాము ఆవిష్కరించుకునే గొప్ప పండుగ ఇది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లోనూ బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటారు.
తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగకు పురాణాల్లో కోకొల్లలుగా కథలున్నాయి. రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ శివుడింకరాడాయ సందమామ శివుని పూజాలయ సందమామ. భూస్వాముల అకృత్యాలను భరించలేని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుందట. అప్పుడు ఆ అమ్మాయిని ఊరి ప్రజలంతా కలిసి బతుకమ్మ అని దీవించి కీర్తించారు. అలా బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగే బతుకమ్మగా పిలుచుకుంటారని పురాణ కథ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడు రాజు ఉయ్యాలో దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న చోళరాజు ధర్మాంగదునికి 100 మంది కుమారులు. వారంతా యుద్ధంలో వీరమరణం పొందారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ధర్మాంగదుని దంపతులకు ఓ ఆడపిల్ల పుడుతుంది. దేవత అనుగ్రహంతో పుట్టిన ఆ శిశువును అందరూ నిండు నూరేళ్లు బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు. గండం గట్టెక్కి ఆ అమ్మాయి నిండు నూరేళ్లు బతుకుతుంది. అలా నాటి నుంచి బతుకమ్మను లక్ష్మీ స్వరూపంగా భావించి పూలతో అలంకరించి పండుగ చేసుకోవటం పరిపాటైంది. అలాగే పుట్టిన బిడ్డలు వరుసగా చనిపోతుంటే చివరికి దక్కిన బిడ్డకు తెలంగాణలో బతుకమ్మగా నామకరణం చేయటం ఆనవాయితీగా మారింది. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ. సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం ఆ తల్లి. 10 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తొలి రోజు పేర్చే ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అద్భుతమైన రంగురంగుల పూలతో అలంకరిస్తూ పాటలతో ప్రకృతి సౌందర్యాన్ని పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు సాయంత్రం వేళలో ఆటలు ఆడి పాటలు పాడి బతుకమ్మను భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. బతుకమ్మను మధ్యలో ఉంచి ఇంట్లోని ఆడవాళ్లు ఇరుగు పొరుగు వారందరూ కలిసి వాకిళ్లలో ఆడుతూ పాడుతూ చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతారు. ప్రేమను రంగరించి మానవహారంలా ఏర్పడి ఒకేసేపు వేసే చందమామ ఒక్కజామాయ చందమామ అంటూ మహిళల నోట కమ్మని పాటలు వినిపిస్తాయి. ఒక్కరు పాట పాడితే మిగతా ఆడపడుచులంతా కలిసి చప్పట్లతో వంతపాడి గొంతు కలుపుతారు. గానంతో బతుకమ్మను కీర్తిస్తారు. ఊర్లో ఉన్న గుడి దగ్గర కాని ఊరు మధ్యలో ఉన్న బొడ్రాయిల దగ్గర కాని బతుకమ్మను పెట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు మహిళలు. అలా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడు రాజు ఉయ్యాలో 10వ రోజు సాయంత్రం మానవహారంలా నిల్చుని మధ్యలో బతుకమ్మలను పెట్టి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ అలరిస్తారు. అనంతరం బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరేగిస్తారు. డప్పు వాయిద్యాలతో సాగే ఊరేగింపు కమనీయంగా ఉంటుంది. ఊరేగింపు కొనసాగుతున్నంత వరకు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. ఇక సందె చీకటి పడగానే వెళ్ళిరావమ్మా వెళ్ళిరావమ్మా బతుకమ్మ అంటూ చెరువుల్లోనూ కోనేర్లలోనూ నీటిలో ఆకర్షణీయంగా పేర్చిన బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. తరువాత ఆ నీళ్లు తలపై చల్లుకున్నాక జొన్నపిండి, బెల్లం, పల్లీలు, పెసరపప్పు, నెయ్యితో చేసిన మలీదా,
సత్తుపిండి వంటివి ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఇచ్చుకుంటినమ్మా వాయినం, ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం అంటూ కలిసి ఆరగిస్తారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయటం వల్ల నీరు శుద్ధవుతుంది. ఆకులు, పూలు నీటిలో నాని మెత్తపడి తర్వాత కొళ్ళిపోయి నీటి అడుగుకు వెళ్లి మట్టిలో కలుస్తాయి. దీంతో మట్టి సారవంతమవుతుంది. ఆ మట్టిని చెరువు ఎండినప్పుడు రైతులు తవ్వి పొలాలకు తరలిస్తారు. అలా బతుకమ్మ పండుగలు ప్రతి ఘట్టంలో పరమార్థం ఇమిడి ఉంది. అంతేకాదు, ఆయుర్వేదిక శాస్త్రం ప్రకారం బతుకమ్మ కలిసిన నీళ్లలో ఔషధ గుణాలున్నాయని చెబుతారు సైంటిస్టులు. శాస్త్రీయంగా తంగేడు పువ్వులలో ఒక ఔషధ గుణం ఉంది. ఇది అంటే స్కిన్కి డిసీజ్ రాకుండా కాపాడే, అంటే మామూలుగా మా అత్తయ్య గారు తయారు చేస్తుంటే చూశాను నేను. తంగేడు కాయలతో ఒక పొడి తయారు చేసి ఆమె నెయ్యి మీగడలో కలిపి రాసుకోమని ఇస్తుండే. ఆ పైన పుండు వచ్చినప్పుడు ఇది పెట్టుకుంటే పోతుంది. అంటే ఆ నీళ్ళలో దీన్ని వదిలినప్పుడు ఆ ఔషధ గుణం నీటిలో ఉన్న క్రిములను దూరం చేయడమే కాకుండా నీటిని చక్కగా శుభ్రపరుస్తూ ఉంది తంగేడు. గునుగు పువ్వులు కూడా, గునుగులో ప్రతి పువ్వులో కూడా మకరందం, సుగంధం ఉంది. ఆ రకరకాల పరిమళాలు నీటికి అబ్బడం వల్ల నీరు ప్రకృతిని పరవశించేటట్టుగా చేస్తూ ఉంది. ఇది సైంటిఫిక్ రీజన్. సైంటిఫిక్గా స్త్రీలు ఆడేటప్పుడు వాళ్ళ శ్రామిక ఎక్సర్సైజ్ ఒకటి అవ్వడము, పౌష్టిక ఆహారం తినడం వల్ల వాళ్ళు గట్టిగా పటుత్వం పడడము, ఇట్లా స్త్రీకి, బతుకమ్మకి, పూలకి, పాటకి అవినాభావ సంబంధం ఉంది. ఆ గొప్ప సంబంధాన్ని నిలబెట్టింది బతుకమ్మ. పూర్వం నోములు నోచిన స్త్రీలు ముత్తైదువులకు కొత్త బట్టలు, పసుపు కుంకుమలు, పండ్లు దానంగా ఇచ్చేవారు. పెసరపప్పు, నువ్వులు, పంచదార, బెల్లం వంటి పలహారాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. అందమైన మానవహారం నిర్మించుకుని ఐక్యతను చాటేవారు. రాను రాను బతుకమ్మ పండుగ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, అత్తారింటికి వెళ్లాల్సిన కోడళ్లు జరుపుకుంటున్నారు. బతుకునిచ్చే అమ్మగా పెళ్లి కాని వారు గుణవంతుడైన భర్త కోసం, పెళ్లైన వారు భర్త క్షేమం కోసం పండుగను జరుపుకుని గౌరమ్మను కొలుస్తారు. ఆటా పాటలతో పాటు ఉర్రూతలూగించే డీజేలు, పాటలకు జత కలవటంతో యువతకు కూడా పండుగపై ఆసక్తి మొదలైంది. తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల, పాట సిల్కాలాల, కలికి సిల్కాలాల, కందుమ్మ గుడ్డలు. పువ్వుకు పురుడు పోసే ఋతువులో ప్రకృతి పులకరింతకు గుర్తుగా సాగుతుంది బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలతో వాటి విశిష్టతను తెలిపేలా పండుగ చేసుకోవడం ఒక్క తెలంగాణకే ప్రత్యేకం. అందుకే ఈ సంబురం తెలంగాణ సంస్కృతికి నిత్య నూతనోత్తేజాన్ని కలిగిస్తోంది. ఇది పూల జాతర బతుకమ్మ స్పెషల్. చూస్తూనే ఉండండి HM TV. నిత్యమల్లె చెట్టు